70 నుంచి 75,000 మెజారిటీలో అరవింద్ గారు ఉన్నారు. ఒకసారి కార్యకర్తలు ఉన్నారు, అదేవిధంగా కార్పొరేటర్ ప్రజాప్రతినిధులు ఉన్నారు మెయిన్గా. సో ఎట్లా అనిపిస్తూ ఉంది అనే దానిపైన మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తూ ఉందండి? ప్రతి లీడ్లో కూడా ఆధిక్యం చాటుతూ ఉన్నారు. రౌండ్లో కూడా ధర్మపురి అరవింద్ గారు లీడ్ చూపిస్తా పోతున్నారు. ప్రస్తుతానికి 1,00,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే మొత్తం రౌండ్ పూర్తయ్యే లోపల 2 లక్షల మెజార్టీలో ధర్మపురి అరవింద్ గారు గెలవబోతున్నారు. అలాగే భారతదేశంలో మోడీ, మా ఇందూరులో ఏడి, దిల్ మే మోడీ, ఇండియా మే మోడీ, మా అరవింద్ అన్న గారు రెండోసారి ప్రభంజనం సృష్టించబోతున్నారు. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. సో మనతో మరికొందరు ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పటికే అప్కమింగ్ మినిస్టర్ సాబ్ అని చెప్పేసి స్లోగన్స్ వస్తూ ఉన్నాయి నిజామాబాద్లో. సో మినిస్టర్ పదవి రాబోతా ఉందా అరవింద్ అన్నకి? 100% మేము ఇది ముందే చెప్పినాము. పోయినసారి కన్నా లక్ష మెజార్టీతో వస్తున్నాం మేము ఈసారి. అంటే ఇది ప్రతి ఒక్క ఎక్స్పెక్ట్ చేయండి, అరవింద్ అన్నకు మెజార్టీ ఇవ్వబోతున్నాం మేము. కంపల్సరీ మినిస్టర్ పదవి కూడా వస్తుంది. దీన్నే సంబరాలు ఎట్లా వేసుకుంటున్నామో అప్పుడు కూడా అదే సంబరాలతో మేము ముందుకు వస్తాం 100%. సో ప్రతి రౌండ్లో కూడా ఆధిక్యంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పటికే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. సో మీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటారు? కార్యకర్తలకు చెప్పేది ఏం లేదు. ఆల్మోస్ట్ పొద్దు నుంచి వాళ్ళు సంబరంలోనే ఉన్నారు. మీరు ఇందాక అన్నారు 70,000 మెజార్టీ అని. 70,000 కాదు, 1,03,000 మెజార్టీతో ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్. మా గోల్ 1,20,000 పైన దాటుతుంది అనుకుంటున్నాము. 100% సంబరాలని ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. సో మీరు చెప్పండి, అంటే ఇప్పటికే అరవింద్ గారికి సంబంధించి మాట్లాడుకుంటే పసుపు బోర్డు తేవడం జరిగింది. దీనికి సంబంధించి